పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ డబుల్ గేమ్ ఆడుతున్నారా? శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వ ముసుగులో అటు అమెరికాతో ఇటు ఇరాన్తో ఏకకాలంలో సంబంధాలను కొనసాగించడం అనుమానాలకు తావిస్తోంది. పాకిస్తాన్ పాలకులతో డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి ఉన్న క్రిప్టోకరెన్సీ వ్యాపార సంబంధాలు ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. అందుకే మునీర్కు ట్రంప్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అమెరికా నాయకులే విమర్శిస్తున్నారు. ఉగ్రవాదులను పెంచి పోషించే పాకిస్తాన్తో స్నేహ సంబంధాల కోసం అమెరికా అధ్యక్షుడు భారత్ లాంటి నమ్మదగిన మిత్రదేశాన్ని కూడా దూరం చేసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు పాకిస్తాన్ రంగంలోకి దిగడం తెలిసిందే. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్ వేదికగా మారింది. వాస్తవానికి పశ్చిమాసియాలో ఎలాంటి సంక్షోభం వచ్చినా అమెరికా తన ఇతర మిత్రదేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, జోర్డాన్, టర్కీల మీద ఆధారపడుతుంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ తన మీద యుద్ధానికి దిగినప్పుడు ఇరాన్ ఈ దేశాల మీద దాడి చేసింది. దీంతో మధ్యవర్తిత్వ పాత్ర స్వీకరించడానికి ఈ దేశాలు ముందుకు రాలేదు. ఈ అవకాశాన్ని మన పొరుగు దేశం చక్కగా ఉపయోగించుకుంది. పాకిస్తాన్ స్వయానా ఉగ్రవాదాన్ని, యుద్ధాన్ని ప్రోత్సహించే దేశం. భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఘర్షణలతో పాటు స్వదేశంలోనూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పోరాడుతోంది. అంతేకాకుండా పీకల్లోతో అప్పులు, ఆర్థిక సంక్షోభంతో బాధపడుతోంది. ఇలాంటి దేశం మీద మధ్యవర్తిత్వ బాధ్యత మోపడంపై ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పాకిస్తాన్ను మధ్యవర్తిత్వ పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇందుకు కారణం ఆ దేశ నాయకులతో వ్యక్తిగత సంబంధాలే కారణమనేది బహిరంగ రహస్యం. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ గౌరవనీయ వ్యక్తులని పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రశంసలు కురిపించారు ట్రంప్. ఇదే సమయంలో ప్రత్యేకించి అసీం మునీర్తో డొనాల్డ్ ట్రంప్ స్నేహం చేయటం విమర్శలకు తావిస్తోంది. పాకిస్తాన్లో పౌర ప్రభుత్వం కన్నా సైన్యమే అత్యంత కీలకం. అందుకే అమెరికా అధ్యక్షుడు మునీర్కు అతి ప్రాధాన్యత ఇస్తున్నారు. ట్రంప్ ఆయన్ని ప్రియమైన ఫీల్డ్ మార్షల్ అని పిలుస్తారు. ప్రపంచ ప్రజాస్వామ్య రక్షకునిగా చెప్పుకునే అమెరికా ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి కన్నా సైన్యాధిపతికి ప్రాధాన్యం ఇవ్వటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ నాయకుల మధ్య సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. గత సంవత్సరం వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ WLF పాకిస్తాన్ నేషనల్ క్రిప్టో కౌన్సిల్తో భారీ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ సంస్థలో ట్రంప్ కుమారులు ఎరిక్ డొనాల్డ్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్లకు 60% దాకా వాటా ఉంది. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ సంస్థకు చీఫ్ క్రిప్టో అడ్వకేట్గా ఉన్నారు. పాకిస్తాన్ను దక్షిణాసియా క్రిప్టో హబ్గా మార్చడం, డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. పాకిస్తాన్లో క్రిప్టో మైనింగ్, డిజిటల్ ఆస్తుల నియంత్రణకు అవసరమైన మౌలిక సదుపాయాలను ట్రంప్ సంస్థ కల్పించనుంది. ఇది పాకిస్తాన్లో డిజిటల్ కరెన్సీ వాడకాన్ని వేగవంతం చేస్తుందని, ట్రంప్ కుటుంబానికి చెందిన వ్యాపార ప్రయోజనాలను పెంపొందిస్తుందని అంచనా. ఈ వ్యాపార ఒప్పందంపై సంతకాలు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు జనరల్ అసీం మునీర్ సమక్షంలో జరగటం గమనించొచ్చు. ఇందుకోసం పాకిస్తాన్ ప్రభుత్వం క్రిప్టో బ్యాంకింగ్ నిషేధాన్ని ఎత్తివేసింది. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ ఒప్పందం కుదిరింది. దీంతో ట్రంప్ తన కుటుంబ వ్యాపారాల కోసం భారత్ లాంటి మిత్రదేశాలతో ఉన్న సంబంధాలను పనంగా పెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. భారత్, పాకిస్తాన్ల మధ్య తాను అణు యుద్ధాన్ని నివారించానని డొనాల్డ్ ట్రంప్ పదే పదే గొప్పలు చెప్పుకోవటం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ట్రంప్ వాదనను భారత్ ఖండించగా పాకిస్తాన్ మాత్రం సమర్థించింది. అంతేకాదు అమెరికా అధ్యక్షునికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాక్ ప్రధాని షరీఫ్ సిఫారసు చేశారు. ట్రంప్ తన కుటుంబ వ్యాపారాల ప్రయోజనాల కోసం భారత్తో ఉన్న సంబంధాలను త్యాగం చేశారని జో బైడెన్ హయాంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జేక్ సల్లివన్ బహిరంగంగానే ఆరోపించారు. పాకిస్తాన్తో ఉన్న క్రిప్టో వ్యాపార సంబంధాలను ఆయన ప్రస్తావించారు. గతేడాది జూన్లో డొనాల్డ్ ట్రంప్ తన అధికార నివాసం వైట్ హౌస్కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ను ఆహ్వానించి విందు ఇచ్చారు. ఒక విదేశీ ఆర్మీ చీఫ్కు అమెరికా అధ్యక్షుడు విందు ఇవ్వటం అరుదు. గతంలో యాకూబ్ ఖాన్, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్ వంటి పాక్ సైనిక నేతలకు మాత్రమే ఇలాంటి గౌరవం లభించింది.
ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు, భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన సంఘర్షణల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో కలిసి మరోసారి మునీర్ అమెరికా అధ్యక్షునితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మునీర్ ఓ డెమో కూడా ఇచ్చారు. పాకిస్తాన్లోని భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేసేందుకు చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అమెరికా చమురు కంపెనీలు పాల్గొంటాయన్నారు. అంతేకాకుండా పాక్లో రియల్ ఎస్టేట్, ఖనిజ నిక్షేపాల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరిగినట్టు సమాచారం. ఇదిలా ఉంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ సైన్యాధిపతితో దోస్తీ చేయటం అమెరికా నిఘా వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ స్నేహం తమ దేశానికి ప్రమాదకరమని చెప్తున్నాయి. ఆసిఫ్ మునీర్ ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ద్వంద్వ సంబంధాలు ఒకవైపు అమెరికాకు ఉపయోగపడొచ్చు, కానీ వ్యూహాత్మక ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మునీర్కు ఇప్పటి ఇరాన్ సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులతో, ఐఆర్జీసీతో బలమైన సంబంధాలున్నాయని పాక్ మాజీ జనరల్ అహ్మద్ సయీద్ చెప్తున్నారు. ముఖ్యంగా దాని ఖుద్స్ ఫోర్స్ నేత ఖాసిం సులేమానీ, ఐఆర్జేసీ కమాండర్ హోస్సేన్ సలామీతో సంబంధాలున్నట్టు వెల్లడించారు. దీంతో ఈ పరిచయాలు అమెరికా విధాన నిర్ణేతల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్ మీద అమెరికా విధాన నిర్ణేతల అనుమానాలు కొత్తేమీ కాదు. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో అమెరికా సహాయం పొందుతూ తాలిబాన్కు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. తమ దేశంలో తాలిబాన్ కార్యకలాపాల్ని చూసి చూడనట్టు వదిలేసింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికా మీద దాడి చేసి వేలాది మంది ప్రజల ప్రాణాలను తీసుకున్న అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్కు కూడా అమెరికా ఆశ్రయం ఇచ్చింది. అమెరికా సైన్యం కీలక ఆపరేషన్ నిర్వహించి పాకిస్తాన్ గడ్డ మీద లాడెన్ను మట్టుబెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రటీస్ సంస్థ పాకిస్తాన్ విశ్వసనీయతపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడేందుకు పాక్ పనిచేస్తోందన్న గ్యారంటీ ఏమాత్రం లేదని ఆ సంస్థ సీనియర్ ఫెలో బిల్ రోజియో పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ట్రంప్ పాకిస్తాన్తో తన వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగించాలా, నిఘా హెచ్చరికలు పరిగణనలోకి తీసుకోవాలా అనేది తేల్చుకోవాల్సి ఉంది.